నాకా? అవును, దానికి కూడా ఒక కారణం ఉంది. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నిన్ను గమనిస్తున్నా. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఎంతో నిబద్ధతతో ప్రయత్నిస్తావు. ఆ పనిని బాధ్యతగా ఫీల్ అవుతావు. అది ఎంత కష్టమైనా సరే నువ్వు చేయగలననే కాన్ఫిడెన్స్తో ఉంటావు. ఈ క్వాలిటీసే నువ్వు ఆ బాధ్యతని నిర్వర్తించగలవనే నమ్మకాన్ని కలిగించింది. ఇది కళా నిజమా? సో నేను అప్పగించే బాధ్యతని నువ్వు తీసుకుంటావా? హా సార్, మీరేం చెప్తే నేను అదే చేస్తాను. మీరు ఎలా అంటే అలా. కానీ సార్, నానొకటి అడగచ్చా? మీరు ఇందాకటి నుంచి బంధం అంటున్నారు, బాధ్యత అంటున్నారు. మీరు పక్కనే ఉండి కాపాడుకుంటాను అన్నారు. ఆ మనిషి ఎవరు? ఆ బంధం ఏంటి సార్? అంటే చిన్న డీటెయిలింగ్ కోసం అడిగాను అంతే సార్. వాళ్ళెవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎందుకు మీరింత ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు, అది తెలుసుకోవాలని అడిగాను సార్. మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి. చెప్పడం కాదు, రేపే నేను తీసుకెళ్లి చూపిస్తాను. ఆ బాధ్యత నీకు అప్పగిస్తాను. సరే సార్. ఎప్పటికీ మించిపోయింది లేదు. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. లేదు పెదనాన్న, కోర్టు ఇవ్వబోయే తీర్పుని గౌరవించడం తప్ప నాకు వేరే ఆలోచన లేదు. మీరు ఈ విషయాన్ని పెద్దమ్మ దగ్గరికి తీసుకొచ్చి తనను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అది కాదు రుద్రా. పెదనాన్న, బాను, అమ్మా. అమ్మగారు, పూజ కోసం పూలు తెప్పించమన్నాను. తెప్పించావా? పూజ గదిలోనే ఉంచానమ్మా. శకుంతల, నా పూజ పూర్తయ్యే వరకు ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకండి. పెదనాన్న, నేను మిమ్మల్ని కోర్టు దగ్గర కలుస్తాను. గంగా, గంగా, నువ్వు రుద్రా ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు పెద్దరు. నిన్న రాత్రి మాత్రం నాకేదో పని అప్పగిస్తానని చెప్పారు. అదేంటో చెప్పలేదు. అలాగా. రుద్ర ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో ఎవ్వరికీ తెలీదు. పోనీలే, ఈ పరిస్థితిలో నువ్వు రుద్ర పక్కన ఉండడం మంచిదే. పరిస్థితి అయితే చేయి దాటిపోతుంది అనిపిస్తోంది. కానీ తనతో నువ్వు ఉండడం వల్లైనా ఏదైనా అద్భుతం జరిగి రుద్రకి ఏ కీడు జరగదు అనే ఆశ కలుగుతోందమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. రుద్రకి తోడుగా ఉండు. ఏంటి పేపర్సు? మీరు రుద్రబాబు గారి మీద పెట్టిన కేస్ విత్డ్రా చేసుకుంటున్నట్లు నోట్ చేసిన పేపర్స్ అత్తయ్య గారు. నేను కేసు విత్డ్రా చేసుకుంటానని నీకెవరు చెప్పారు? అసలు ఈ పేపర్స్ ఎవరిచ్చారు? నేనే తీసుకొచ్చాను అత్తయ్య గారు. కోర్టుకు వెళ్ళినా కూడా జరిగేది ఇదే కదా. ఎలాగైనా కేసు రుద్రబాబు గారే గెలుస్తారు. అక్కడి వరకు వెళ్ళి మీరు చిన్నబుచ్చుకోవడం కంటే ముందుగానే విత్డ్రా చేసుకోవడం బెటర్ అనిపించి తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు వీరు? రుద్ర కేసు గెలుస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? కోర్టు తీర్పు ఎలాగైనా రావచ్చు కదా. ఆఫ్ కోర్స్, తీర్పు ఎలాగైనా రావచ్చు. కానీ రుద్రబావ నిర్దోషిగా నిరూపణ కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు, మీతో సహా. ఐ మీన్, మీరు కూడా భానుబావ మరణానికి కారణం రుద్ర కాదు, అది కేవలం పొరపాటున జరిగిందని కన్విన్స్ అయ్యారు కదా అత్తయ్య గారు. అలా అని ఎవరు చెప్పారు?
మీలో వచ్చిన మార్పే చెప్తుంది అత్తయ్య గారు. మీరు ఆ చీకటి గదిని దాటి మీ బాధని మర్చిపోవడమే కాదు, జరిగిన తప్పుని కూడా క్షమించేశారు. అది ఎప్పటికీ జరగదు వీరు. నిజమే, నేను మారాను. నా బాధని దాటుకుని సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. సంతోషంగా ఉంటున్నాను కూడా. కానీ ఆ సంతోషంలో కూడా నేను బానుని వెతుక్కుంటున్నాను. అదేంటి అత్తయ్య గారు? మీ అందరికీ నేను బానుని మర్చిపోయి సంతోషంగా ఉంటున్నాను అనిపిస్తే అది అబద్ధం. నిజానికి నేను చేసే ప్రతి పనిలోనూ బానుని గుర్తు చేసుకుంటూ, బానుని చూసుకుంటూ సంతోషంగా ఉంటున్నాను. అంతేగాని నా బాను చావుకి, నా బాధకి కారణమైన రుద్రని ఎప్పటికీ క్షమించను. ఈరోజు కోర్టు ఏ తీర్పైనా ఇవ్వచ్చు. రుద్ర నేరం చేయలేదని కోర్టు నిర్ణయిస్తే ఆ తీర్పుని గౌరవిస్తాను. నేరం చేశాడు అని శిక్ష విధిస్తే న్యాయం జరిగింది అనుకుంటాను. నాకు తెలిసి మీరు అనుకుంటున్నట్లు న్యాయం జరగదు అత్తయ్య గారు. ఎందుకలా అంటున్నావు వీరు? జరుగుతున్న పరిస్థితుల్ని గమనించే నేను ఇలా అంటున్నాను అత్తయ్య గారు. మీకే తెలియకుండా రుద్రబావ మిమ్మల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చాడు. అది కూడా బాను ద్వారా. అవును అత్తయ్య గారు, మీరు గంగలో భానుబావని చూసుకుంటూ మారాను అనుకుంటున్నారు. అది నిజమే, కానీ బాను మీకు దగ్గరవ్వడానికి ఉపయోగించుకుంది మాత్రం రుద్రబావే.